ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో బీజేపీ అభ్యర్థుల కోసం కార్నర్ మీటింగ్ నిర్వహించారు. బీజేపీతోనే పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒకటేనని ఆరోపించారు. 5 ఏళ్లు ఆరోజు జోగురామన్న మంత్రి, 4 సార్లు ఎమ్మెల్యే, కేఆర్కేకి చేసింది ఏమీ లేదు. నేను ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఈ కేఆర్కే కాలనీకి 4 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిన. అంతకుముందు చేసినటువంటి డాంబర్ రోడ్ ఈడువాకి వచ్చింది. ఏ డాంబర్ రోడ్ అయితే ఆడికెళ్ళి ఉన్నగా ఈడువాకి వచ్చిందో అసుంటి రోడ్లన్నీ కూడా గల్లీ గల్లీకి వేపించే బాధ్యత నేను తీసుకుంటా. ఈ కాలనీ ఎన్నో వస్తున్నాయి, అసలు నీళ్ళు వస్తాయా రావనేది గ్యారంటీ లేదు. నేను అందుకే మీ కాలనీని మీకే అనామాతు ట్యాంకు, అనామాతు కొత్త పైపు లైన్ వేపిస్తున్నా. ఎండాకాలం కూడా 24 గంటలు నీళ్ళు వచ్చే విధంగా మీ కాలనీకి సౌకర్యాలు ఏర్పాటు చేస్తానని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. 9 గుళ్ళు ఉన్నాయి. 9 గుళ్ళు అంటే నవగ్రహాల తీరున్నాయి. మంచిగా శుభమే 9వ అంకె. తప్పకుండా ఎలక్షన్లు అయిన వెంటనే ఎన్ని గుళ్ళు అయితే ఉన్నాయో, ఏ గుడికి ఏమేమి పడతారో అధికారులందరినీ కూడా తీసుకొని వచ్చి ఆ గుళ్ళకు కావాల్సిన కార్యక్రమాలు చేద్దాం. పెన్షన్లు లేనటువంటి మా అక్కలు చాలా రోజుల నుంచి అప్లై చేసుకున్నారు. గతంలో 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు పెన్షన్లు ఇయ్యలే. కొత్తగా 2 ఏళ్ళ ఇంటికి సర్కారు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు కూడా రూపాయి ఇయ్యలే. నేను అందుకే మీ అందరి తరఫున అసెంబ్లీలో మాట్లాడుతున్నా. వచ్చేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి పెడతా. ఎవరికైతే పెన్షన్లు లేవో వాళ్ళందరికీ పెన్షన్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 8వ వార్డులో కరెంటు కాంబాలు లేవని మా అక్క చెప్తున్నది. తప్పకుండా ఈ ఎలక్షన్ అంటే కరెంట్ ఆఫీసర్లను తీసుకొని వెళ్తా. ఎక్కడ కాంబాలు లేకుంటే అక్కడ కాంబాలు వేపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇల్లు రావాలి. ఈ రోజు ఇక్కడ ఈ కాలనీలో ఉన్నటువంటి పేదవాళ్ళు సొంత డబ్బులు పెట్టి ఇల్లు కట్టించుకోవాలంటే కష్టమైతుంది. నాకు తెలుసు. నేను కూడా ఒక మధ్య తరగతి చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. కష్టం అంటే ఎట్లుంటుందో నాకు తెలుసు.